తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమనే వార్తలతో ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తెరలేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ సీఎం ఎవరనే విషయంపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం దామోదర, మంత్రి జానా, మాజీ పీసీసీ చీఫ్ డిఎస్లతో పాటు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై వస్తున్న సంకేతాలతో సీఎం కుర్చీ కోసం నలుగురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేసులో ఉన్న నలుగురు నేతలు ఉద్దండులే. ఢిల్లీలో పరిచయాలు, సామాజిక వర్గం, ప్రభుత్వంలో అనుభవం ఉన్నవారు కావడంతో కాబోయే సీఎం ఎవరనేది అంచనా వేయడం కష్టం. సీఎం పదవి దక్కాలంటే హైకమాండ్ పెద్దలు అన్ని బేరీజు వేస్తారు. డిప్యూటీ సీఎం రాజనరసింహ విషయానికొస్తే దళిత వర్గానికి చెందిన నేత కావడం ప్లస్ పాయింట్. డిప్యూటీ సీఎంగా పాలనపై అవగాహన ఉంది. 2014 ఎన్నికల దృష్ట్యా తెలంగాణకు దళిత సీఎంను చేయాలనే హైకమాండ్ భావిస్తే రాజనరసింహకు మార్గం సుగమం కానుంది. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే డిప్యూటీకి కలుపుగోలు తత్వం లేదని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇతర నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వరనే ప్రచారం ఉంది. ఢిల్లీ పెద్దలతోనూ సంబంధాలు అంతంతే కావడం దామోదరకు మైనస్. మంత్రి జానారెడ్డి మౌనంగా తన పని తాను చేసుకుపోతారనే పేరుంది. సీనియర్ మంత్రిగా, పరిపాలనా అనుభవం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్నారు జానా. 10 మందిని మేనేజ్ చేసే సత్తా ఉందనే రిపోర్ట్ అధిష్టానం వద్ద ఉంది. తెలంగాణ సాధన సభను సక్సెస్ చేసి హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేశారు. ఇక జానా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడలేరని, హస్తిన పెద్దలతో పెద్దగా సంబంధాలు లేవనే ప్రచారం ఉంది. హైకమాండ్ పెద్దలు కరుణిస్తే జానాకు సీఎం సీటు వరించే అవకాశం ఉంది. మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ సీఎం రేసులో ముందున్నారు. అధినేత్రి సోనియాకు అత్యంత నమ్మకస్తుడిగా, వీర విధేయుడిగా పేరుంది. పీసీసీ చీఫ్ గా 2004, 2009 ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించారనే సెంటిమెంట్ అధిష్టానం పెద్దల్లో ఉంది. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే డిఎస్ పార్టీ పెద్దలకే తప్ప ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. పరిపాలనపై అవగాహన తక్కువనే భావన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అధిష్టానానికి నమ్మిన బంటు. సోనియా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే వారిలో ఆయన ముఖ్యుడు. కేంద్ర మంత్రిగా అపార అనుభవం జైపాల్ సొంతం. గతంలోనే అధిష్టానం సీఎం చేయాలని భావించినా తెలంగాణ ఇస్తే తప్ప వెళ్లనని జైపాల్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. జైపాల్ విషయంలో విమర్శలకు కొదువేం లేదు. ఎన్నికల సమయంలో తప్ప ఏపీ మొహం చూడరనే విమర్శ ఉంది. ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం ఆయనకు కలిసిరాని అంశం. ఢిల్లీలో తెలంగాణకు పెద్ద దిక్కుగా కనిపిస్తోన్న జైపాల్ కాంగ్రెస్ లోని ఒక వర్గానికే పరిమితమవుతారనే వాదన ఉంది. సీఎం సీటు దక్కించుకునేందుకు నలుగురు నేతలు తమ తమ దారుల్లో ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వస్తే తామే సీఎం అనే కలల్లో తేలాడుతున్నారు. మొత్తానికి ఆ నలుగురి భవిష్యత్ 10 జన్పథ్లోనే తేరనుంది.